మేడి రవిచంద్ర గారు, టీపీసీసీ స్పోక్ పర్సన్. రవిచంద్ర గారు నమస్తే. నమస్తే సార్. నమస్తే. ఏంటి పద్మ అవార్డుల విషయంలో ఏంటి కాంగ్రెస్ పక్షాన ముఖ్యంగా రేవంత్ రెడ్డి అంటే అది సమయం కాదని చర్చిస్తూనే ఈ విషయాల్ని గురించి ప్రస్తావించారు. పద్మ అవార్డులు రాష్ట్రానికి మేము ప్రతిపాదించినటువంటి పేర్లు ఏవైతే ఉన్నాయో గద్దరావు, అలాగే చుక్కా రామయ్య, అందశ్రీ, గోరేటి వెంకన్న, జయదీర్ పేర్లను వీళ్ళు చేసినటువంటి రంగాలు సాహితీ రంగం అవ్వచ్చు, లేకపోతే ఉద్యమ రంగం అవ్వచ్చు, లేకపోతే విద్యారంగం అవ్వచ్చు, వీళ్ళు చేసినటువంటి మరోపక్క తెలంగాణ గీతం అందశ్రీ ఆయన రూపకల్పన చేశారు. ఇట్లా ఒక్కొక్క నేపథ్యం ఉంది. అలాగే గోరేటి వెంకన్న కూడా ఆయన జానపద పాటల రూపేణ ఆయన చేసినటువంటి సేవలు అవ్వచ్చు. అన్నిటికి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడు పేర్లని. వీటిలో కొన్నిటినైనా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే వివాదాస్పద పేర్లు ఏవైనా ఉంటే తర్వాత వాటికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ గద్దర్ పేరునైతే మాత్రం ఇచ్చేదే లేదనే విధంగా ఆయన బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారు? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం, మరియు స్వతంత్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యం నమస్కారం అండి. నమస్కారం సార్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండాల్సినటువంటి రాష్ట్ర ఎంపీలు అయిపోయింది, రాష్ట్రం నుంచి క్యాబినెట్ ఉన్న మంత్రులు అయిపోయింది, ప్రభుత్వంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోయి అసలు ఏ గడ్డ నుంచి మనం ప్రాతినిధ్యం వహిస్తున్నాము, ఆ గడ్డకు కొంచెమైనా ఒక మంచి పేరు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని ఒక మంచి పేరు తీసుకొచ్చే ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు వాళ్ళకి గుర్తింపు ఇచ్చేటువంటి బాధ్యతలు మర్చి ఈ విధంగా మాట్లాడడం అనేది కొంచెం శోచనీయ విషయం. ఎందుకంటే ఒక కేంద్ర సహాయ మంత్రి హోదా ఉన్నటువంటి మంత్రి గారు ఈ స్థాయిలో మాట్లాడుతున్నారండి ఆయన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గత వారం రోజులకెళ్ళి బండి సంజయ్ గారి వ్యవహారం చూసుకుంటే కరీంనగర్కి వెళ్ళి కరీంనగర్ లో ఒక రకంగా మాట్లాడాడు. ఇందిరమ్మ ఇళ్ల గురించి మా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల గురించి కూడా దాని మీద కూడా దురుసుగా మాట్లాడారు. సరే, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ పథకాలను పెడుతున్నప్పటికీ ఏ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం సంబంధించినటువంటి కొంతమంది పేర్లను తీసుకొని వాటి కొన్ని పథకాలు పెడుతుంటది. వాళ్ళకి కొంచెం మంచి పేరు ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ప్రజల్లో తీసుకెళ్తుంది. ఇవన్నీ తీర్చుకోలేకుండా చివరికి ఒక అంటే గద్దర్ అనేది ఒక వ్యక్తి కాదండి, తెలంగాణ రాష్ట్రానికి కానీ దేశంలో కానీ. ఆయన ఏకంగా ఒక భావాజాలానికి గద్దర్ గారిని నెట్టి తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు అనే విషయం అయితే రానున్న రోజున కనిపిస్తుంది మాకు. ఎందుకు మేము విషయం అంటామంటే బండి సంజయ్ గారు కేవలం గద్దర్ గారి పేరు పెట్టి గద్దర్ గారి పేరుతో మాట్లాడుకుంటే ఆయనకి ఎలా ఇస్తామని నేను మాట్లాడతారు. గద్దర్ గారి చరిత్ర ఒకసారి బండి సంజయ్ గారు చూసారండి? తెలంగాణ రాష్ట్రం ఉన్న వ్యక్తే కదా బండి సంజయ్ గారు. తెలంగాణ రాష్ట్రానికి గద్దర్ గారు ఎంతవరకు కొట్లాడారు, ఎంతమంది ప్రజల పక్షాన పోరాడారు, ఎంతమంది ప్రజలకు జరుగుతున్నటువంటి బాధలు కానీ వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలకు కానీ మద్దతుగా నుంచి ఎంతమంది కాపాడినటువంటి గొప్ప మహానుభావుడు అండి గద్దర్ గారు. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి మాటలు మాట్లాడడం బండి సంజయ్ గారి తీవ్రంగా. కానీ చాలా మంది అంటుంటారు రవిచంద్ర గారు ప్రజా యుద్ధ నౌక, రవిచంద్ర గారు ప్రజా యుద్ధ నౌక అనేవి కూడా అంటుంటారు. ఆయన పాడే పాటలు అవ్వచ్చు, లేకపోతే ఉద్యమ స్ఫూర్తి అవ్వచ్చు, లేకపోతే ఏవైనా సరే కరెంటు ఛార్జీలు పెరిగినా సరే ఆయనే ఉద్యమ స్ఫూర్తిగా ముందుకొచ్చి ఉత్తేజపరిచేవాడు. అలాగే ఉస్మానియా కాలేజీలో ఆయన ఉత్తేజాన్ని రగిల్చినటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని అంటే గతంలో ఉండొచ్చు ఆయన యొక్క నక్సల్స్ భావజాలంతో వచ్చారా లేదా, ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఆయన చేస్తున్నటువంటి పాత్రకైనా సరే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఆయనపై అయితే మాత్రం చాలామంది బీఆర్ఎస్ అవ్వచ్చు, కాంగ్రెస్ నుంచి అవ్వచ్చు, లేకపోతే ఇతర పార్టీల నుంచి కూడా స్పందిస్తున్నటువంటి విధానం. ఇప్పుడు ఏ భావాజాలం ఉన్నప్పటికీ కూడాను, భావాజాలానికి ప్రస్తుతం పనిచేయనప్పటికీ కూడాను అన్ని పార్టీలకు గతంలో కేసీఆర్ గారితో అయితేంది, గతంలో బీజేపీ పార్టీ ఇక్కడ బహిరంగ సభ పెడితే బీజేపీ పార్టీకి అయితేంది, ఇక్కడ మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మా యాత్రలో కూడా పాల్గొన్న సన్నివేశం మనం చూసాం. అన్ని పార్టీలకు అతీతంగా ఆయన చివరిలో కోరుకునేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును కోరుకున్నాడు ఆయన. అలాంటి వ్యక్తి పైన ఇలాంటి అవాకం చెవాకలు మాట్లాడమని బండి సంజయ్ గారికి తగదు. ఇంకో విషయాన్ని కూడా చెప్పాల్సిన విషయం, అసలు బండి సంజయ్ హోదా మర్చి మాట్లాడుతుంది. ఎందుకంటే అతనికి బండి సంజయ్ ని రాష్ట్ర అధ్యక్షుడి నుంచి తీసేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో అతను సహాయ మంత్రి పెట్టిన తర్వాత కూడా అతనికి రాష్ట్ర అధ్యక్షుడా లేకపోతే కౌన్సిలర్ లేదా కార్పొరేటర్ విధంగా మాట్లాడుతుంది తప్ప కానీ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడని మేము అంటుంది ఈ సందర్భంగా. రైట్.